మనవరాలుగా ముని మనవరాలుగా పుట్టినందుకు, మంజుల గారికి మనవరాలుగా పుట్టినందుకు నాట్యంలో ఆడుకుంటోంది పాప. 4 ఏళ్లకు అసలు ఏది ఏమిటో తెలియదు, కానీ అంత అభినయం చేయటం నిజంగా. అందుకే అన్నారు అది ఒక వంశానుక్రమంగా రావాలి. 2 అద్భుతాలు శ్రీరామ నాటకలో. ఒకటి 94 సంవత్సరాలు నిండిన నాట్య బ్రహ్మ రామూర్తి మాస్టారు ఇక్కడ ఉండి నాట్యాన్ని పర్యవేక్షించడం, 4 సంవత్సరాల వంశిక వేదికనికి ఆయన ఎదురుకున్న నాట్యం చేయడం, అదే గొప్పతనం. తన మునిమనవరాల నాట్యాన్ని ఏ ముత్తాతైనా చూసి ఎంత పొంగిపోతాడో ఆయన అంత పొంగిపోతున్నారు. ఆయన దీవెనలన్నీ అమ్మాయికి ఉంటాయి. ఈరోజు ఇంకొక మాట చెప్పాలి, ఆ వంశిక పక్కన చేసిన మధురికి కూడా ఈ వంశికలాగే ఇప్పటి నుంచి చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఇంత అయింది. అలాగే వంశిక కూడా అంత ఈ బొట్టు మంజుల గారి లాగా శ్రీరామ నాటకానికి తన పేరుని నిలబెట్టుకుంది ఖచ్చితంగా. తరువాత వంశిక చూద్దాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ. మనము ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. శివతత్వం తెలుసుకునేటటువంటి అంశం ఇది. ఇది కేవలం పైకి నాట్యానుగుణంగా కనిపించిన నాగేంద్రహారాయ, నాగేంద్రుణ్ణి హారంగా వేసుకున్నాడు. విష్ణువుకి తులసిమాల ఉంది, మరి శివుడికి ఏంటండి లేదా పూలమాల లేదా? ఎందుకు సర్పాన్ని మాలగా వేసుకుంటాడు అంటే, ఈ లోకంలో భయం కలిగించే విషయాలు ఎన్నో ఉన్నాయి, వాటిని చూసి భయపడి నువ్వు వెళ్ళిపోకు, వాటిని ధైర్యంగా ఎదుర్కో అని చెప్పడానికి పాముని మెడలో దండగా వేసుకుంటాడు. అది శివతత్వం, అది మనం గ్రహించాలి. తర్వాత త్రిలోచనాయ, శివుడికి ఒక్కడికే 3 కళ్ళు ఉన్నాయి. అయితే దాని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేవలం 2 కళ్ళు పెట్టుకుని పనిచేస్తే ఈ కష్టకాలంలో కుదరదు. 3వ కన్ను అంటే జ్ఞాన నేత్రాన్ని కూడా ఉపయోగించి నీ కష్టాన్ని నీవే కరతీర్చుకుని బుద్ధిని ఎక్కించాను, ఆ బుద్ధిని ఉపయోగించు అని చెప్తున్నాడు శంకరుడు. తరువాత భస్మాంగరాగాయ మహేశ్వరాయ. ఈ భస్మం ఏమిటండి? శివాలయంలో విభూతి కనిపిస్తుంది, మిగతా చోట చందన చర్చిత లేపిత కృష్ణుడికి గంధము అన్ని చక్కగా పూజలు ఉంటాయి. కానీ ఈయన వైరాగ్యాన్ని సూచించేటటువంటి విభూతిని వాడతాడు. ఎందుకంటే నా విధి కావాలి, బంగారం పెట్టుకోవాలి, మణులు పెట్టుకోవాలి అని కోరికలు పెంచుకొని కష్టాన్ని పెంచుకోకు, వైరాగ్యాన్ని అలవర్చుకోని చెప్పడానికే ఆ వైరాగ్యానికి ప్రతీకగా తన నుదుటున్నటువంటి ఆ విభూతిని ఇలా ధరిస్తాడు. ఇది శివతత్వం. అదే మనం చూసి ఇందులో నేర్చుకోవాల్సింది. అదే మాస్టర్ నిరూపించారు, చేశారు. కాబట్టి ఆయనకు ఏ కోరికలు లేవు, ఏ బాధ ఆయనని అంటదు. అందుకే అంత ఆరోగ్యంగా ఉన్నారు. మనకి ఎన్నో కోరికలు ఉన్నాయి కాబట్టి మనకు బాధిస్తుంది, అయ్యో అది రాలేదు, ఇది రాలేదు, ఇది రాని బాధపడతాం. కానీ ఆయనకి ఏ బాధ లేదు. ఎందుకంటే ఆయన ఏ దేని గురించి బాధపడరు. వచ్చింది అలా వస్తుంది, చేసే పని అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదే ఈ నాగేంద్రహారాయ త్రిలోచనాయ. మనమంతా పాటిద్దాం, దాన్ని నాట్య రూపంలో చూసి ఆనందిద్దాం.